Yeah, good evening, guys. Good evening, sir. Yeah, done. So, previous 4 problems చేస్తున్నారా? కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, అమౌంట్ పోస్టింగ్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. 4 ప్రాబ్లమ్స్ చేశారా? చేశాను సార్. వెరీ గుడ్. ఆన్సర్స్ వచ్చాయా? వచ్చినాయి సార్. ఓకే, గుడ్. అండర్ ప్రాఫిట్ అండ్ లాస్, డే బుక్, డాష్ బోర్డ్ 4.0, టాలీ ప్రైమ్ 4.0, డాష్ బోర్డ్. ఓకే, సార్ చిన్న స్మాల్ డౌట్ ఉంది సార్. చెప్పండి. సార్ ఫస్ట్ క్రెడిట్ ఎందుకు తీసుకుంటున్నాం అండి కొన్నిట్లో? మనం తీసుకోలేదు, డిఫాల్ట్గా వస్తాయి. అంటే దాని యొక్క ఉద్దేశం ఏంటి సార్? అట్లా ఎంట్రీస్ బట్టి మారుతాయి. ఉద్దేశం ఏముంటది? సరే సరే. ఎంట్రీస్ ఎంట్రీస్ బట్టి ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది అని సెట్ చేస్తాం. అది ముందుగా డిఫైన్ చేయలేం. ఆ ఎంట్రీని బట్టి అది డిఫైన్ అవుతుంది. ఓకే సార్. ఓకే. రియల్ టైంలో జరిగే ఎంట్రీని బట్టి ఉంటుంది. ముందు ఏది తీసుకోవాలి, డెబిట్ తీసుకోవాలన్నా, ఏది క్రెడిట్ తీసుకోవాలన్నది దాన్ని బట్టి మనం డిఫైన్ చేస్తాం. ఓకే సార్. సో అది ఇప్పుడు పర్చేజ్ అన్నారు. పర్చేజ్ ఫార్ములా ఏంటి, రూల్ ఏంటి? డెబిట్ కమ్స్ ఇన్, క్రెడిట్ గోస్ అవుట్. పర్చేజ్ అంటే మనకు రావటం, అంటే కమ్స్ ఇన్, అది డెబిట్ అవుతుంది. సేల్స్ అన్నారు. సేల్స్ రూల్ ఏంది? అది కూడా రియల్ అకౌంటే. సేల్స్ అంటే మన బిజినెస్ బయటికి వెళ్ళటం, అది గోస్ అవుట్. ఫస్ట్ గోస్ అవుట్ వస్తుంది అంటే క్రెడిట్ వస్తుంది. అది ముందు వస్తుందా, ఇది ముందు వస్తుందా అని కాదు, ఆ మీనింగ్ని బట్టి డెబిట్ క్రెడిట్ అని మారుతుంది. ఓకే ఓకే సార్. అది రిమైనింగ్ వాళ్ళమా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? రిమైనింగ్ పర్సన్స్, భానుప్రసాద్, ప్రసాద్ బాబు, నరేష్, భానుప్రసాద్, ఎనీ డౌట్స్? క్లియర్. 4 ప్రాబ్లమ్స్ చేశారు అయితే, నో డౌట్? ఓకే సార్. ఓకే, గుడ్. నెక్స్ట్ వన్ చూడండి. ప్రాబ్లం నెంబర్, మెటీరియల్స్ రీచ్ అయినాయా? అంటున్నారు. ఎంతమందికి వచ్చాయి ఈరోజు? ఈరోజు ఎవరికి రీచ్ అయినాయి? భానుప్రసాద్. ఎలా ఉన్నాయి ప్రసాద్? మెటీరియల్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయా? బాగానే ఉన్నాయి సార్. మూడు వచ్చాయి సార్. యా. సో ఎక్కడ కూడా బెంగళూరు, హైదరాబాద్ ఎక్కడ కూడా అలాంటి మెటీరియల్స్ జనరేట్ కావు. వన్ అండ్ ఓన్లీ మన దగ్గర నుంచి మాత్రమే అంత ప్రాక్టికల్ అకౌంట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. లైక్ టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న లైక్ వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ, టాలీ లోకేష్ మెటీరియల్స్ అమెజాన్లో అవైలబిలిటీలో ఉన్నాయి. ఈ మెటీరియల్స్ ద్వారా మ్యాక్సిమం 50 or 60% కంటెంట్ మీరు యూట్యూబ్లో వీడియో చూసి నేర్చుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీటిని ఆర్డర్ పెట్టుకోవచ్చు. 999 3 మెటీరియల్స్ వస్తాయి. అడ్వాన్స్డ్ ఎక్సెల్ మెటీరియల్ కూడా అవైలబిలిటీలో ఉంది. అండ్ ఎస్ఏపి, ఎఫ్ఐసి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్రిపరేషన్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. వీటి యొక్క లింక్స్ నేను వీడియోస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఓకే, డన్ గైస్. నెక్స్ట్ చూడండి, మనకి హాస్పిటల్ అకౌంటింగ్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ప్రాబ్లం నెంబర్ 5, గ్రూప్స్ అంటాం దీన్ని. ఇక్కడ ఒక హాస్పిటల్ మీరు చూస్తే, మీరు ఏ కంపెనీలో చూసుకోండి, లైక్ ఒక కంపెనీలో కానీ ఎక్కడైనా వర్క్ చేస్తున్నామంటే అక్కడ ఎలాంటి డిపార్ట్మెంట్లు ఉంటాయండి చెప్పండి? మీరు ఎక్కడైనా జాబ్ చేస్తున్నారు, ఆ జాబ్ చేసే ప్లేస్లో ఎలాంటి డిపార్ట్మెంట్స్ ఉంటాయి చెప్పండి? హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, అకౌంట్స్ డిపార్ట్మెంట్, ఇంకా మార్కెటింగ్ డిపార్ట్మెంట్. వెరీ గుడ్. ఇంకా ఆడిట్ డిపార్ట్మెంట్. అంటే మనం ఏ కంపెనీలో పనిచేసినా కంపల్సరీగా ఉండాల్సిన డిపార్ట్మెంట్స్ ఏంటంటే హ్యూమన్ రిసోర్స్, లైక్ హెచ్ఆర్, ఫైనాన్స్, మార్కెటింగ్. ఇవి 3 లేకుండా ఏ బిజినెస్ అయినా మార్కెట్లో రన్ అవుతుందా చెప్పండి? కాదు సార్. రన్ అవుతుంది. ఇవి 3 లేకుండా ప్రపంచంలో ఏ బిజినెస్ రన్ అవ్వదు. ఓకే, సో కంపల్సరీగా డిపార్ట్మెంట్స్ ఇవి మాత్రం మ్యాండేటరీగా ఉంటాయి. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లేకుంటే ఎంప్లాయీస్ని రిక్రూట్ చేయలేము.
ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లేకుంటే బిజినెస్ ప్రాఫిట్లో ఉందో లాస్లో తెలుసుకోలేం. మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లేకపోతే నీ బిజినెస్ ప్రపంచానికి తెలియదు. ఇవి 3 డిపార్ట్మెంట్ లేకుండా ప్రపంచంలో ఏ బిజినెస్ జరగదండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, అసలు నీ గురించి ప్రపంచానికి తెలియాలంటే మార్కెటింగ్ చేయాలా, నువ్వు ఏమేమి రిసోర్స్ ఇస్తావో ప్రపంచానికి తెలియచేయాలా, ఇవన్నీ కూడా ఉంటాయి. సో బాగుంది. ఇక్కడ ఎందుకు సార్ ఈ వీటి గురించి డిస్కస్ చేస్తున్నారు అనేది మీకు డౌట్ వస్తుంది. గ్రూప్స్ అన్నాను కదా, గ్రూప్స్ అంటే మనము కంపెనీలో పనిచేసిన, హాస్పిటల్లో పనిచేసిన, కాలేజీలో పనిచేసిన, స్కూల్లో పనిచేసిన ప్రతి చోట డిపార్ట్మెంట్లు కామన్గా ఉంటాయి. సో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఈ మంత్ ఎంత ఎక్స్పెన్స్ జరిగింది, ఎంత ఇన్కమ్ వచ్చింది హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుంచి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఒక నెలలో ఎంత ఎక్స్పెన్స్ జరిగింది, ఎంత ఇన్కమ్ వచ్చింది. ఓకే, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఒక నెలలో ఎంత ఎక్స్పెన్స్ జరిగింది, ఎంత ఇన్కమ్ వచ్చింది. మంత్ వైజ్ ఎక్స్పెన్సెస్, మంత్ వైజ్ ఇన్కమ్స్ని షో చేస్తుంది గ్రూప్స్. మనం చెప్పుకున్నాం, వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ ఉంటాయని మనం డిస్కషన్ చేసాం. ఇప్పుడు గ్రూప్స్లో మనకి ఏంటంటే, సో ఆ 28 గ్రూప్స్తో పాటు మళ్ళీ ఎక్స్ట్రాగా 4 గ్రూప్స్ క్రియేట్ చేసుకుంటాం. అవి ఏంటి సార్ అంటే, ఇక్కడ మనకు ప్రాబ్లం వచ్చేసి హాస్పిటల్. ఒక హాస్పిటల్ ఉంది, ఆ హాస్పిటల్ ఏంటంటే న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్, కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్. న్యూరాలజీ అంటే నరాలకు సంబంధించి, కార్డియాలజీ అంటే గుండెకి సంబంధించి. ఇక్కడ 2 డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఆ హాస్పిటల్లో. సో న్యూరాలజీ డిపార్ట్మెంట్ నుంచి ఎక్స్పెన్స్ ఉంది, న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్ కూడా ఉంది. కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ ఉంది, కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్ కూడా ఉంది. అంటే డిపార్ట్మెంట్స్ అయితే 2, బట్ 4 గ్రూపులు క్రియేట్ చేయాలి. ఆ 28 గ్రూప్స్తో పాటు 4 గ్రూప్స్ ఎక్స్ట్రా క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకుని మీరు ఇంతకుముందు 4 ప్రాబ్లమ్స్ మీరు చూసుకుంటే, ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేసినప్పుడు ఈ రెంట్, శాలరీస్, టెలిఫోన్ బిల్ ఇవన్నీ బయటికి కనబడేటివి. కానీ ఇప్పుడు చేసే ప్రాబ్లమ్స్లో ఇవి బయటికి కనిపించవు, గ్రూప్ లోపల ఉంటాయి. గ్రూప్ లోపల ఎందుకు అలా సార్ అంటే, ఈ ప్రాబ్లం అలా స్పెషాలిటీ అంతే. గ్రూప్స్ ఎందుకు క్రియేట్ చేస్తామనేది కాన్సెప్ట్ ఇక్కడ. ఓకే, ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క కాన్సెప్ట్తో ఉంటుంది, అది మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లం క్రియేషన్ చేసి మనం టోటల్ చేసిన తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేసి డిఫరెన్స్ ఏందో ఐడెంటిఫై చేద్దాం. ఓకే, ఇప్పుడు ఒక హాస్పిటల్ అన్నాక ప్రతి డిపార్ట్మెంట్లో రెంట్స్, శాలరీస్, టెలిఫోన్ బిల్లు ఉంటాయి. సో అదేవిధంగా ఇన్కమ్స్ కూడా ఉంటాయి. సో కన్సల్టెన్సీ ఫీజు, ల్యాబ్ ఫీజు, ఆపరేషన్ ఫీజు, మెడిసిన్ ఫీజు, ఇవి ఇన్కమ్స్. సో 2 డిపార్ట్మెంట్స్ ఎక్స్పెన్స్ ఉంటాయి, 2 డిపార్ట్మెంట్స్ ఇన్కమ్స్ కూడా ఉంటాయి, అవి కామన్. ఓకే, ఇప్పుడు చూద్దాం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. టాలీ ఓపెన్ చేస్తున్నా, చూడండి ఏదో ఒక కంపెనీ ఓపెన్ అయిపోతుంది. ఎందుకంటే మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటాం కాబట్టి ఏదో ఒకటి ఓపెన్ అయిపోతుంది. మీరు ఏం చేయాలి, ఇలా ఓపెన్ అయిన తర్వాత రైట్ సైడ్ F3కి వెళ్ళి షర్ట్ కంపెనీ అది క్లోజ్ చేసేసి స్టార్టింగ్ వచ్చేసి మళ్ళీ కొత్తగా కంపెనీ క్రియేట్ చేయండి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఆంధ్రప్రదేశ్. ఎంటర్ ఇవ్వండి. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. మెయింటైన్ అకౌంట్స్, మనం చేసే సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లం కాబట్టి మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. యా, సో మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ ఉంటాయని. అవి కావాలంటే ఆల్టర్లోకి వెళ్ళి గ్రూప్లోకి వెళ్ళి చూడండి, తర్వాత లెడ్జర్లోకి వెళ్ళి చూడండి క్యాష్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్, తర్వాత ఓచర్ టైప్లోకి వెళ్ళి షో ఇన్ యాక్టివ్లో వెళ్తే 28, 24 ఓచర్ టైప్ కీస్ ఉంటాయి. ఓకే, ఎస్కేప్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, నిన్నటి 4 ప్రాబ్లమ్స్ మీరు చేసినప్పుడు డైరెక్ట్గా క్రియేట్లోకి వెళ్ళారు, లెడ్జర్లోకి వెళ్ళి క్రియేట్ చేశారు. బట్ ఈరోజు ప్రాబ్లంలో గ్రూప్లోకి వెళ్తాం. గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ 4 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఆ 4 డిపార్ట్మెంట్స్ మనం క్రియేషన్ చేస్తాం. ఏం డిపార్ట్మెంట్స్ ఇక్కడ? ఫస్ట్ న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్,
అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. నెక్స్ట్ ఏముంది? కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్. అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. నెక్స్ట్ న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్. అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి? ఇండైరెక్ట్ ఇన్కమ్. నెక్స్ట్ కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్. అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి? ఇండైరెక్ట్ ఇన్కమ్స్. ఇలా 4 గ్రూపులు చేసుకోవాలి. ఇవి 4 గ్రూపులు ఎక్కడికి వస్తాయి సార్ అంటే, మనం లెడ్జర్స్ క్రియేషన్ చేస్తాం కదా, ఆ 28 గ్రూప్స్తో పాటు ఈ 4 గ్రూప్స్ కూడా అక్కడ యాడ్ అవుతాయి. ఓకే, చూడండి. ఇప్పుడు లెడ్జర్లోకి వెళ్ళండి. ఫస్ట్ ఏముంది ఇక్కడ? క్యాపిటల్. క్యాపిటల్కి క్యాపిటల్ అకౌంట్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ న్యూరాలజీ డిపార్ట్మెంట్లో రెంట్, శాలరీస్, టెలిఫోన్ బిల్, మిస్లెన్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్లో రెంట్, శాలరీస్, టెలిఫోన్ ఉన్నాయి, సేమ్ ఉన్నాయి. సో కాబట్టి ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ సపరేట్గా మనకు ఉండాలి. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే, రెంట్ పక్కన ఎన్డిఈ అంటే న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ అని. ఇక రెంట్ అంటే సిడిఈ న్యూరాలజీ డిపార్ట్మెంట్ కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ అని. ఏ దానికి అది సపరేట్ చేసుకున్నాం. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి రెంట్ ఎన్డిఈ. ఇప్పుడు ఇక్కడ ఏం తీసుకోవాలా? ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకోవాలా? ఇక్కడ ఏం తీసుకోవాలా చెప్పండి? రెంట్ అంటే అండర్ గ్రూప్ ఏమొస్తుంది చెప్పాలి? ఏమొస్తుందమ్మా? ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. అది నిన్నటి వరకు మీరు తీసుకున్నది. బట్ ఈరోజు ప్రాబ్లంలో ఏం తీసుకోవాలి? కార్డియాలజీ ఎక్స్పెన్స్. న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ తీసుకోవాలి. ఇక్కడ వచ్చినాయి 2 కొత్తటి మనం చేసిన గ్రూప్స్ వచ్చినాయి ఇక్కడ. ఆ 28 గ్రూప్స్తో పాటు అవి కూడా వచ్చినాయి ఇక్కడికి. ఓకే, ఎంటర్. చూడండి, న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ దాని కింద ఏముంది? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంది. దాని కింద ఏముంది? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అంటే డిఫరెన్స్ చూడండి. నిన్న ఏమో మనం డైరెక్ట్గా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకున్నాం నిన్న ఇక్కడ. కానీ ఈరోజు ఏం చేసినాం? ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్ అండర్లో ఆల్రెడీ ఇచ్చేసాం. ఓకే, ఆల్రెడీ ఆ గ్రూప్లో ఇచ్చేసాం. దాని గ్రూప్ కింద అది ఉంది. మనకు ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేసినప్పుడు రెంట్ అని బయటకు షో చేయదు, ఈ గ్రూప్ షో చేస్తుంది. చూద్దాం. నెక్స్ట్ ఏముంది? శాలరీస్ ఎన్డిఈ న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ ఇది కూడా. నెక్స్ట్ ఏముంది? టెలిఫోన్ బిల్ ఎన్డిఈ ఇది కూడా న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్. నెక్స్ట్ మిస్లెన్స్ ఎక్స్పెన్సెస్ ఎన్డిఈ ఇది కూడా న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్. ఆ 4 లెడ్జర్లు న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ కింద తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏముంది? మళ్ళీ కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ ఉంది. రెంట్ సిడిఈ అంటే ఏం తీసుకోవాలి ఇక్కడ? కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్. దాని అండర్ గ్రూప్ ఏముంది? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంది. నెక్స్ట్ శాలరీస్ సిడిఈ అంటే ఏం తీసుకోవాలి ఇక్కడ? కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ టెలిఫోన్ బిల్ ఏం తీసుకోవాలి? సిడిఈ ఇది కూడా కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ బిల్ సిడిఈ. నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ సిడిఈ. ఇలా
నో సేవ్. నెక్స్ట్ కన్సల్టెన్సీ ఫీజ్. చూడండి, ఒక్కొక్క ఆర్గనైజేషన్లో ఫీ అంటే ఇన్కమ్స్ యొక్క పేర్లు మారుతాయి. ఇప్పుడు హాస్పిటల్లో అయితే డాక్టర్ ఫీజు అంటారు, కన్సల్టెన్సీ ఫీజు అంటారు, ల్యాబ్ ఫీజు అంటారు, ఆపరేషన్ ఫీజు అంటారు, మెడిసిన్ ఫీజు అంటారు. హాస్పిటల్ పనిచేస్తే అక్కడ ఇన్కమ్స్ పేరు. అదే నువ్వు ట్రైనింగ్ సెంటర్లో అనుకో, లేదంటే కాలేజీలో అనుకో, లేదంటే స్కూల్లో అనుకో, ఎగ్జామ్ ఫీజు అంటారు, ట్యూషన్ ఫీజు అంటారు, మెటీరియల్ ఫీజు అంటారు. ఓకే, సో తర్వాత మనకి ఇంకా బుక్స్ ఫీజు అంటారు. ఇలా రకరకాల ఫీజు. అంటే అక్కడ పదాలు మారుతున్నాయి కానీ ఇన్కమే, కానీ పదాలు మారుతున్నాయి. హాస్పిటల్ ఇక్కడ పదాలు మారుతున్నాయి. ఓకే, ఇన్కమ్సే కానీ పదాలు మారుతాయి. కన్సల్టింగ్ ఫీజ్ ఇక్కడ ఏం తీసుకోవాలంటారు? NDI అంటే ఏం తీసుకోవాలి? ఇక్కడ న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్ అని తీసుకోవాలి. న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్ ఇక్కడ ఏం తీసుకోవాలి? న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్. దాని అండర్లో ఏముంది? ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఉంది. దాని అండర్లో ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఉంది. నెక్స్ట్ ల్యాబ్ ఫీజ్. NDI అంటే ఇక్కడ కూడా న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్ తీసుకోవాలి. నెక్స్ట్ ఆపరేషన్ ఫీజు. NDI ఇక్కడ కూడా న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ ఇన్కమ్ తీసుకోవాలి. నెక్స్ట్ మెడిసిన్స్. NDI ఇక్కడ కూడా న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్ తీసుకోవాలి. నెక్స్ట్ డాక్టర్స్ ఫీజ్. CDI అంటే కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్ అని తీసుకోవాలి. కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్. నెక్స్ట్ ల్యాబ్ ఫీజు. CDI కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్. మెడిసిన్స్. CDI. ఆపరేషన్. నెక్స్ట్ రూమ్ రెంట్స్. లాగా లెడ్జెస్ అన్ని క్రియేషన్ చేసుకోవాలి. ఓకే, ఎస్కేప్ ఇవ్వండి, ఎస్కేప్ ఇవ్వండి, ఎస్కేప్. ఇప్పుడు ఓచర్స్లోకి రండి. ఫస్ట్ ఏంటి? బిజినెస్కి ఇన్కమ్ కాబట్టి రిసిప్ట్లో తీసుకోవాలి. క్యాపిటల్ అమౌంట్ ఎంత? 5 lakhs. ఎంటర్, ఎంటర్. క్యాష్. క్రెడిట్ క్యాపిటల్ అవుతుంది, డెబిట్ క్యాష్ అవుతుంది. రిసిప్ట్లో తీసుకోవాలి. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ కదా, ఏకీలో తీసుకోవాలి. ఎక్స్పెన్స్ అంటే న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ ఏకే తీసుకోవాలి. F5 తీసుకోవాలి. పేమెంట్. ఓకే, తీసుకున్నారా? ఇప్పుడు రెంట్, శాలరీస్, టెలిఫోన్ బిల్, మిస్లెన్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా బిజినెస్కి ఎక్స్పెన్సా ఇన్కమా? ఎక్స్పెన్స్ సార్. ఎక్స్పెన్స్. నామినల్ రూల్ పరంగా ఎక్స్పెన్స్ అంటే డెబిటా క్రెడిటా? డెబిట్. డెబిట్. ఇప్పుడు ఇవన్నీ ఎక్స్పెన్సెస్ కదా, ఒక్కొక్కటి తీసుకోవడం కంటే అన్నీ డెబిట్ చేసి క్యాష్ క్రెడిట్ తీసుకోవచ్చా లేదా? తీసుకోవచ్చు. ఇప్పుడు రెంట్ డెబిట్, క్యాష్ క్రెడిట్, శాలరీ డెబిట్, క్యాష్ క్రెడిట్ ఇట్లా చేయొచ్చు. అలా అవసరం ఏముంది? ఇవన్నీ ఎక్స్పెన్స్ అని మనకు తెలుసు కదా. అన్ని ఎక్స్పెన్స్ అని తెలిసినప్పుడు అన్ని డెబిట్ చేసి క్యాష్ క్రెడిట్ చేయొచ్చు. మనకు తెలిసినప్పుడు, సబ్జెక్ట్ తెలిస్తే. తెలియకపోతే సింగిల్గా చేస్తాం. రెంట్ 2 వచ్చినాయి, మనం ఏం తీసుకోవాలా? NDE. అమౌంట్ ఎంత? 25,000. ఇక్కడ CR ఉంది కదా, జస్ట్ D ఫర్ డాగ్, D అని ఇచ్చి ఎంటర్ ఇవ్వండి. శాలరీస్ NDE 80,000. మళ్ళీ D అని ఇవ్వండి. టెలిఫోన్ బిల్ NDE 15,000. మళ్ళీ డెబిట్. మిస్లెన్ ఎక్స్పెన్సెస్
ఎన్డిఈ 5,000. ఇలా అన్ని డెబిట్ చేసి క్రెడిట్ ఏం చేయాలి, క్యాష్ చేయాలి. నువ్వు సింగిల్గా చేసినా అదే, రెంట్ డెబిట్ క్యాష్ క్రెడిట్, శాలరీ డెబిట్ క్యాష్ క్రెడిట్, టెలిఫోన్ బిల్ డెబిట్ క్యాష్ క్రెడిట్, మిస్లెన్ ఎక్స్పెన్సెస్ డెబిట్ క్యాష్ క్రెడిట్, ఇలా చేసినా కూడా సేమ్. యాక్సెప్టర్ను సేవ్ చేయాలి. సో ఒక డిపార్ట్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఏముంది, కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్. ఓకే, ఇవి కూడా అంతే, అన్ని డెబిట్ చేయాలి, క్రెడిట్ క్యాష్ చేయాలి. రెంట్ సిడిఈ 15,000 మళ్ళీ డెబిట్ చేయండి. శాలరీస్ సిడిఈ 20,000 మళ్ళీ డెబిట్ చేయండి. టెలిఫోన్ బిల్ సిడిఈ మళ్ళీ డెబిట్ చేయండి. ఎలక్ట్రిసిటీ బిల్ 5,000 మళ్ళీ డెబిట్ చేయండి. ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ 10,000 అన్ని డెబిట్ చేసి క్యాష్ క్రియేట్ చేసినాం. నామినల్ రూల్ పరంగా ఆల్ ఎక్స్పెన్సెస్ డెబిట్ కదా. యాక్సెప్టర్ను సేవ్. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇన్కమ్స్ ఏకే తీసుకోవాలి. ఇప్పుడు ఇన్కమ్స్ అంటే F6 సార్. F6. సో రిసిప్ట్ తీసుకోవాలి. నామినల్ రూల్ పరంగా ఇన్కమ్స్ అన్ని డెబిటా క్రెడిటా? క్రెడిట్ సార్. సో క్రెడిట్. ఇప్పుడు ఇవన్నీ మనం ఏం తీసుకోవాలా, కన్సల్టెన్సీ ఫీజ్, ల్యాబ్ ఫీజ్, ఆపరేషన్ ఫీజ్, మెడిసిన్ ఫీజ్, ఇవన్నీ క్రెడిట్ తీసుకోవాలి. క్యాష్ ఏం తీసుకోవాలి, డెబిట్ తీసుకోవాలి. కన్సల్టేషన్ ఫీజు 35,000. సో డిఆర్ వచ్చింది కదా. ఇప్పుడు సి అని ఇవ్వండి, క్రెడిట్. ల్యాబ్ ఫీజు డిఐ 15,000. ఆపరేషన్ ఫీజు ఎన్డిఐ 1,20,000. మెడిసిన్ ఎన్డిఐ 33,000. అన్నీ క్రియేట్ చేసి క్యాష్ డెబిట్ చేయాలి. నామినల్ రూల్ పరంగా అన్నీ క్రెడిట్ అవుతాయి. నెక్స్ట్ డాక్టర్ ఫీజు సిడిఐ 55,000 మళ్ళీ క్రియేట్ చేయండి. ల్యాబ్ ఫీజు సిడిఐ 20,000. మెడిసిన్ సిడిఐ 30,000. ఆపరేషన్ ఫీజు సిడిఐ 75,000. రూమ్ రెంట్స్ సిడిఐ 21,000. సో అన్నీ క్రియేట్ చేసి డెబిట్ క్యాష్ చేయాలి. డెబిట్ క్యాష్. యాక్సెప్టర్ను సేవ్. ఇలా ఈ విధంగా మనం ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ ఇలా చేయాలి. ఏ బుక్లో వెళ్తే మనం చేసింటి ఇక్కడ షో చేస్తాయి. ఏమైనా అమౌంట్లు మిస్టేక్ వేసింటే కరెక్షన్ చేసుకోవచ్చు. ఎస్కేప్. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1. చూడండి, నిన్న మీరు 4 ప్రాబ్లమ్స్ చేసినప్పుడు రెంటు, శాలరీస్, టెలిఫోన్ బిల్ ఇవన్నీ బయటికి కనబడి ఉంటాయి. కానీ ఈరోజు చేసిన ప్రాబ్లంలో బయటికి కనబడుతున్నాయా? డిపార్ట్మెంట్లు కనబడుతున్నాయి. కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్, న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్. కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్, న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్. మనకు ఇన్కమ్స్ బయట కనబడుతున్నాయి కదా. డిఫరెన్స్ గమనించారా? ఎస్ సార్. సో ఇప్పుడు మీ ఓనర్ వచ్చి అడుగుతాడు, బాబు కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ ఎంత జరిగింది సార్ అంటే మీరు 57,000 జరిగింది సార్ అంటారు. ఆ 57,000 ఏమేమి జరిగింది అంటే దాన్ని ఎంటర్ ఇచ్చినామంటే దాని లోపల ఉంటాయి. సార్ ఎలక్ట్రిసిటీ బిల్లు 5,000, రెంట్ 15,000, శాలరీస్ 20,000, టెలిఫోన్ బిల్ 10,000, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ 7,000 జరిగిందని చెప్పాలి. న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ సార్ టోటల్ వచ్చేసి 1,25,000 జరిగింది. ఏమేమి జరిగింది అంటే మిస్లెన్ ఎక్స్పెన్సెస్ 5,000, రెంట్ 25,000, శాలరీస్ 80,000, టెలిఫోన్ బిల్ 15,000 జరిగిందని చెప్పాలి. ఇన్కమ్ కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్ 2,10,000, 2,01,000 రూపాయలు.
దాంట్లో సార్ డాక్టర్ ఫీజు 55,000, ల్యాబ్ ఫీజు 20,000, మెడిసిన్స్ 30,000, ఆపరేషన్ ఫీజు 75,000, రూమ్ రెంట్స్ 21,000 జరిగిందని చెప్పాలి. న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్స్ 2,03,000. సో కన్సల్టెన్సీ ఫీజు 35,000, ల్యాబ్ ఫీజు 15,000, మెడిసిన్స్ 33,000, ఆపరేషన్ ఫీజు 1,20,000 ఇలా చెప్పాలి. ఇంకా ఎంఐఎస్ రిపోర్ట్స్ మనకు డాష్ బోర్డ్ చూసామంటే సో మనకి క్యాష్ బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్, ఓకే, లైబిలిటీస్, కరెంట్ అసెట్స్ ఎంత ఉంది, వాల్యూస్, ఓకే, ఇవన్నీ మనకు షో చేస్తాయి. మీరు డిస్ప్లే మోర్ రిపేర్స్లోకి వెళ్తే, అకౌంట్ బుక్స్లోకి వెళ్తే కాంట్రా రిజిస్టర్స్ ఏం లేవు. పేమెంట్ 2 ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అయినాయి, రిసిప్ట్ 3 ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అయినాయి, అంతే. ఇంకా రిమైనింగ్ ఏమి ఉండవు. ఇలా మా డిపార్ట్మెంట్ వైజ్ ఎక్స్పెన్స్ జరిగితే ఎలా అనేది మనం టుడే ప్రాబ్లంలో చూసాం. నెక్స్ట్ ప్రాబ్లంలో కూడా మీరు కాలేజ్ ఎక్స్పెన్స్, స్కూల్ ఎక్స్పెన్స్, కాలేజ్ ఇన్కమ్స్, స్కూల్ ఇన్కమ్స్ మీరు చేయాలి. ఆ ప్రాబ్లం మీరు ఓన్గా. ఇప్పుడు చూడండి, ఇక్కడ విజ్డమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అనేది ఒక కంపెనీ. ఇక్కడ కాలేజ్ ఎక్స్పెన్స్, కాలేజ్ ఇన్కమ్స్, స్కూల్ ఎక్స్పెన్స్, స్కూల్ ఇన్కమ్స్, ఇక్కడ కూడా 4 గ్రూపులు వస్తాయి. ఎగ్జాంపుల్ నేను ఇదే ప్రాబ్లంలో చూపిస్తున్నా. గ్రూప్లోకి వెళ్ళండి. ఇక్కడ కాలేజ్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. కాలేజ్ ఇన్కమ్స్, డైరెక్ట్ ఇన్కమ్స్, స్కూల్ ఎక్స్పెన్స్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, స్కూల్ ఇన్కమ్స్, డైరెక్ట్ ఇన్కమ్స్, ఇలా 4 గ్రూపులు తీసుకోవాలి. ఈ 4 గ్రూపులు ఎక్కడికి వస్తాయి? లెడ్జర్లోకి వస్తాయి. ఇక్కడ మీరు ఏం తీసుకోవాలి? శాలరీస్ సిఈ, ఇక్కడ అడ్మిషన్ ఫీజు సిఐ, శాలరీస్ ఎస్ఈ, ఫీజు ఎస్ఐ అని తీసుకోవాలి. సాలరీస్ సిఈ అంటే కాలేజ్ ఎక్స్పెన్స్ అని అర్థం. ఓకే, ఇవన్నీ ఆ డిపార్ట్మెంట్, ఇవన్నీ కూడా ఈ డిపార్ట్మెంట్గా తీసుకోవాలి. నెక్స్ట్ అడ్మిషన్ ఫీజు, సిఐ అంటే కాలేజ్ ఇన్కమ్స్, అండర్లో ఇండైరెక్ట్ ఇన్కమ్ తీసుకోవాలి. ఈ 4 వచ్చేసి కాలేజ్ ఇన్కమ్ కింద తీసుకోవాలి. నెక్స్ట్ శాలరీస్ ఎస్సీ, స్కూల్ ఎక్స్పెన్సెస్, నెక్స్ట్ ఫీజు ఎస్ఐ, స్కూల్ ఇన్కమ్స్. ఇలా ఈ విధంగా మనము ఆ డిపార్ట్మెంట్ చేసి మీరు కూడా సేమ్ ముందు ఎలా చేస్తారో అదే విధంగా చేయాలి. ఓకేనమ్మా? క్లియర్? ఎనీ డౌట్స్? ఈ 2 ప్రాబ్లమ్స్ నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? ఎనీవన్? అర్థమైందా ప్రాబ్లం? కన్ఫర్మ్ చేయండి. ఎస్ సార్. సో వీడియోని 1-2 సార్లు చూడండి. స్టార్టింగ్ కొత్తగా నేర్చుకుంటున్నారు కాబట్టి ఇమీడియట్గా మైండ్కి ఎక్కువ. మళ్ళీ ఒకసారి వీడియోని వినండి. స్లోగా నెమ్మదిగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అర్థం చేసుకుంటూ రాసుకుంటూ ప్రాక్టీస్ చేయండి. తొందరపడాల్సిన అవసరం లేదు. స్టార్టింగ్ కదా, కొంచెం టైం పడుతుంది. డోంట్ వరీ, నిదానంగా చేయొచ్చు. ఓకేనా? క్లియర్? ఈ 2 స్క్రీన్ షాట్స్ నేను గ్రూప్లో వేస్తాను. రిమైనింగ్ రేపు లోపల మీకు అవి వచ్చేస్తాయి మెటీరియల్స్. మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఓకేనా? డన్ గైస్.